హే గాయ్స్, ఈరోజు పెదకాకాని టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. మేము ఫేస్ చేసిన మేజర్ ఇష్యూ గురించి చెప్తాను ఈ వీడియోలో. అండ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది భీమవరం నుంచి కానీ లేదంటే కాకినాడ, వైజాగ్ ఇటువైపు వాళ్ళు విజయవాడలో దిగి వెళ్దాం అనుకుంటారు. ఎందుకంటే గుంటూరుకి ఎక్కువగా ట్రైన్స్ ఉండవు. సో విజయవాడ జంక్షన్ కాబట్టి ఎక్కువ ట్రైన్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి వెళ్దాం అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీకు ట్రైన్ ఉంటే వెల్ అండ్ గుడ్. విజయవాడ నుంచి మీరు దిగ్గానే ఇంకొక ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోండి పెదకాకాని. సో ఎవరెవరైతే బస్సులో వెళ్దాం అనుకుంటారో, లైక్ మాలాగా విజయవాడ స్టేషన్లో దిగి అక్కడ నుంచి బస్ తీసుకుని వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళ గురించి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెదకాకాని టెంపుల్కి వెళ్ళాలంటే ఓన్లీ పల్లె వెలుగు బస్సులే వెళ్తాయండి. ఎక్స్ప్రెస్లు కానీ లేదా నాన్ స్టాప్ బస్సులు కానీ ఏవి వెళ్ళవు. సో మన గవర్నమెంట్ నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ బస్సెస్ పెట్టారు. సో దానివల్ల ఉపయోగం ఏంటో నాకు అర్థం కాలేదన్నమాట. అంటే మీరు ఫ్రీ బస్సెస్ పెట్టినప్పుడు బస్సెస్ రెగ్యులర్గా తిరుగుతూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే గంటకు ఒక బస్సు అంట పల్లె వెలుగు బస్సు. సో ఇంతకుముందే బాగుండేది, 10 నిమిషాలకు ఒకసారి ఒక బస్సు ఉండేది పల్లె వెలుగు. ఇప్పుడు గంటకు ఒక బస్సు వస్తుంది లిటరల్లీ. సో మేము చాలా ఇబ్బంది పడ్డాం. లిటరల్లీ మాకు అసలు టైంకి రీచ్ అవుతాం లేదని భయం వేసింది. పూజకి కూర్చోవాలి కదా అక్కడ. సో మార్నింగ్ 7:30 పూజ అండ్ 9:30 ఒకటి ఉంటుంది. మా అదృష్టం కొద్ది మేము వెళ్ళిన రోజు 9:30 కాదు 10:30 స్టార్ట్ అయింది అనమాట. లేట్గా స్టార్ట్ అయింది. సో దానివల్ల మాకు పెద్ద ప్రాబ్లం అయితే ఏం రాలేదు. సో ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాయి అనమాట. సో ఎక్స్ప్రెస్ బస్ ఎక్కితే అక్కడ గుంటూరు పక్కన పోలీస్ స్టేషన్ అని ఉంటుంది, అక్కడ దిగండి. అక్కడ నుంచి ఆటోలు ఉంటాయి, డైరెక్ట్గా మీరు తీసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట గుడికి అయితే. సో 20 రూపీస్ అంతా తీసుకుంటారు. సో గుడి అయితే చాలా బాగుంది. సో రాహుకేతు పూజకి అయితే వచ్చాము, అందరికీ తెలిసిందే. సో నార్మల్గా ఎటువంటి మనకి ఏమన్నా ఇష్యూ ఉన్నా లేదంటే పెళ్ళి అవ్వకపోయినా, ఉద్యోగం ఏ సమస్య ఉన్నా కానీ చేయించుకుంటే చాలా మంచిది అనమాట. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో నేను ప్రాక్టికల్గా చూసాను అనమాట. 2-3 నాకు తెలిసిన వాళ్ళకి ఇలాగే జరిగింది. సో అందుకనేసి నేను రికమెండ్ చేస్తాను. బట్ మీరు మట్టుకి చూసుకుని వెళ్ళండి. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం